షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి మనల్ని అనుదినము కూడా రెక్కల దాస్తూ కాపాడుతూ ప్రతి కీడు అప్పంచి తప్పిస్తూ మనం నడిపిస్తున్నాడు. తన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. తను అనుదినము కూడా మన మీద జాలి దయా కరుణ చూపిస్తూ వస్తున్నాడు కదా. కాబట్టి అట్టి విధమైన ఆయన జాలి పొందుకుంటున్న మనము కూడా అనేకులు జాలిపడి ఆ జాలితో అనేకుల్ని మనము కూడా ఆయన యొక్క సంధికి నడిపించే వరకు మనం ఉండాలి. ఈ దినం అనుదిన కృపల లేఖన భాగం మనం చూసుకుంటుంటే 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనములో ఎలోహిం ప్రేమాస్వరూపి. అవును ప్రియులారా, మనం సేవిస్తున్న సర్వోన్నతుడు సర్వాధికారి ఆయన ప్రేమాస్వరూపి. ఆయన లోకముని ఎంతో ప్రేమించని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రాణం అర్పించాడు, తన రక్తమంతా కార్చాడు, తన స్వరూపమంతా సొగసైనను కోల్పోయాడు. ఆయన ఈ లోకంలో రిక్తుడవుతూ వచ్చాడు. మన యొక్క జీవితాలలో ఆ పాపమును తీసివేసి మనల్ని పరిశుద్ధమైన జీవితము చేయడానికి కొరకు ఆయన, పాపం లేని ఆయన మన కొరకు మరణించాడు సుమా. అందులో ప్రేమ కనబడుతూ వస్తుంటుంది. ఒక నీతిమంతుడి కొరకు మరణిస్తారు, ఒక మంచివాని కొరకు మరణిస్తారు, ఒక మంచివాని కొరకు ఏదైనా పని చేస్తారు, ఏదైనా మంచివాని కొరకు మేలు చేస్తారు. కానీ మనలో ఏమాత్రం మంచిదనం లేకున్నా, మనలో ఏమాత్రం కూడా ఆయనకి ఇష్టమైనవి ఏవి లేకున్నా, ఆయనకు దూరస్థమైన శత్రువులమైన ఆయనను ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమకు సాదృశ్యముగా తన ప్రాణం అర్పించాడు. ప్రాణం అర్పించి ఆయన మనల్ని ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారముగా మీరును ఒకరినొకరు ప్రేమించండి, ఒకరొకరు క్షమించండి. కాబట్టి నేను క్షమించాను, మీరు క్షమించండి అంటున్నాడు. ప్రియులారా, ఈ దినము ఈ వాక్యం వింటున్న మనము ఆయన ప్రేమను అనుదినం కూడా పొందుకుంటున్నాం. మనము మన ప్రేమని ఇతరులకు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాం, చూపిస్తున్నాం? క్రియారూపకమైన ప్రేమ. కాబట్టి ప్రేమించితేనే ఆ పరమతని మనలో ఉంటాడు. కాబట్టి ప్రేమ లేనివాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు సుమా. ఆయన వాళ్ళలో నిలిచి ఉన్నాడు. ప్రేమిస్తున్నవాడట, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు ఎలోహిం వాణి యందు నిలిచి ఉండును, ఎలోహిం ఆత్మవాణి యందు నిలిచి ఉంటుంది అని లేఖనం రాయబడింది సుమా. కాబట్టి ఈ లోకములో మన సహోదరుని కానీ, మన శత్రువును కానీ, ఎవరినైనా కానీ మనము ప్రేమిస్తే వారి మీద మనము కనికర పడతాము, జాలి పడతాము, క్షమిస్తాము. వారి యొక్క బలహీనతలు ఎవరికి బయట చెప్పకుండా కేవలం వారికి మాత్రమే చెప్పి వారి ఆ బలహీనత నుంచి బయటకు మనం రప్పించిన వారముగా ఉంటాము. మన సహోదరుని మనం ప్రేమిస్తే మన సహోదరుని క్షేమం కొరకు మనము ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేయడమే కాదు, అతని అభివృద్ధి కొరకు, అతని మేలు కొరకు అతనికి సూచనలు సలహాలు ఇస్తాము. అట్టి విధంగా ఆ ప్రేమను మనము చూపించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అట్టి విధంగా పరమతని మనల్ని నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీరు ప్రేమాస్వరూపి ఉన్నారు నాయన. మీరు మనం ప్రేమించారు కాబట్టి ప్రాణం అర్పించారు తండ్రి. మేము కూడా ఈ లోకంలో మీ ప్రేమను మేము అనేకులు కనపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారుషకుడు విమోచకుడు మా కొరకు మరలతని రాబోతున్న మా నాథుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచునుగాక. ఆమేన్.